ఆ పంచవండి. ఎప్పుడైనా నీ కష్టార్జితంతో ఒక్క పంచైనా కొనివ్వగలవురా అన్న మా నాన్న ఇక మాట్లాడకూడదు. ఆ పట్టుచరివ్వండి. ఇది చూడగానే మా అమ్మకి ఆనందంతో గుడైపోవాలి. చెప్పండి రా వాడితో, నేను ఇంట్లోనే కూర్చొని ఉంటా, దమ్ముంటే వచ్చి ఎదుర్కోమని చెప్పండి. తప్పకుండా 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 తప్పండి. సూరమ్మత్త ఒక్కసారి ఎగతాళి చేశారు కదా, మళ్ళీనా సాంబా ఎవరైనా ఒక్కసారి ఫూల్ అవుతారా? 2 సార్లు ఎవరు? చిన్నమామ. ఓ కళ్ళల్లో నీళ్లు కూడా. డ్రామా యాక్టర్గా బ్రహ్మాండంగా పనికొస్తావు. మామగారు మీరు కూడా ఏంటి వీళ్ళగా? నీ కష్టార్జితంతో తండ్రికి ఒక పంచు కొనివ్వగలవా? తల్లికి ఒక చీర కొనివ్వగలవా? ఇదేమిటి శివాజీ, ఎంతో భవిష్యత్తున్న నిజాయితీ గల ఎమ్మెల్యేవి నువ్వు రాజీనామా చేయడం ఏమిటి?
గాంధీ గారు పుట్టిన దేశంలో కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అని చెప్పడం పొరపాటి. కానీ తుపాకీతో రాజ్యం సంపాదించవచ్చని సంఘ విద్రోహి ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తుంటే దీనికి ప్రజలే సమాధానం చెప్పాలి. మనిషి మనిషిని ప్రేమించాల్సిన ఈ సమాజంలో మనిషే మనిషిని చంపుకునే దౌర్భాగ్యం స్థితికి చేరుకున్నాడు. దీనికి కారణం డబ్బు, అధికారం, పెత్తనం. ఈ మూడు రాజకీయం అనే విషవృక్షానికి పుట్టిన మూడు కొమ్మలు. అందుకే 5 సంవత్సరాల్లో కోటీశ్వర్లైపోవటానికి ఒకే ఒక మార్గం రాజకీయం అని తెలుసుకున్న కొందరు స్వార్థపరులు ఈ రాజకీయం అనే వ్యాపారాన్ని ఎన్నుకున్నారు. నిస్వార్థ పరుల్ని, నిజాయితీ పరుల్ని పంపించాల్సిన అసెంబ్లీకి రౌడీల్ని పంపుతున్నారు. మీ ఎమ్మెల్యే గాంధీ గారి శిష్యుడు అని చెప్పుకోవడానికి మీరు ఇదివరకు గర్వపడేవారు. మీ ఎమ్మెల్యే గూండా అని చెప్పుకోవడానికి మీరు ఈరోజు సిగ్గుపడడం లేదు, కానీ గర్వపడుతున్నారు. నేను ఎన్నికైతే అసెంబ్లీకి రౌడీనవుతానని ప్రచారం చేశాడు వీడు. అందుకే అపనింద ఉండకూడదని అసెంబ్లీకి రాజీనామా చేసి ఈ రోజే రౌడీని ఇతన్ని హత్య చేశాను. మీరెంతో విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేని చేశారు. తల్లిదండ్రుల్ని కాపాడుకోలేని నేను ప్రజల్ని రక్షించలేని తెలుసుకుని రాజీనామా చేశాను. కళ్ళు తెరిస్తే ఎదురుగా పోలీసులు కనిపిస్తారనుకున్నాను. ఆ రోజు నువ్వు నిర్దోషం అని చెప్పడానికి మన ఊళ్ళో జనానికి నోరు రాలేదు బాబు. అలాగే ఈ రోజు నువ్వు దోషం అని చెప్పడానికి వాళ్ళకి మనసు రాలేదు. నీ మీద కేసు రాదని లాయర్ గారు చెప్పారు. అందుకే నీ రాజీనామాని చించేస్తున్నాను. ఎందుకో తెలుసా? నీ కోసం కలవరిస్తున్న ఆ జనం కోసం. ఒక్కసారి వచ్చి వాళ్ళని చూడు. ఒక రౌడీని కొట్టగానే పని దొరికిందనుకున్నాను. ఇంకొక రౌడీని చంపగానే పని పూర్తయిందనుకున్నాను. కానీ నిజమైన పని నాకెప్పుడు దొరికింది. నన్ను నమ్ముకున్న లక్షలాది మందికి పని దొరికేలా చేయడమే నా పని. వన్స్ అపాన్ ఎ టైం ఎమ్మెల్యేని కాదు నేను. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేను మీ ఎమ్మెల్యేనే.